అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒకటి బీజేపీకి ఒకటి జనసేనకి రెండు తెలుగుదేశం పార్టీకి రావచ్చేమో పొత్తులు, అంటే మేజర్ స్టేక్ తెలుగుదేశం పార్టీది కాబట్టి. గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీకి ఎవరు ఉపయోగపడతారనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, అంటే పార్టీకి కమిటెడ్గా ఎవరున్నారు, సిన్సియర్గా ఎవరున్నారు అని చూసి రాజ్యసభ స్థానాలు ఇచ్చేవాడు. ఊహించకుండా రాజ్యసభ స్థానాలు దక్కించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పాదయాత్రలో నేను ప్రత్యక్షంగా చూశాను. పాదయాత్ర కవరేజ్కి వెళ్ళినప్పుడు లోకేష్ వెనక నడుస్తూ ఉంటే ఎక్కడ లైవ్లో కనపడకుండా ముందు ఆ ఓబీ వ్యాన్ వెనకాలనో జనరేటర్ వ్యాన్ వెనకాలనో నడుస్తూ ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద ఉక్కుపాదం మోపినప్పుడు అక్కడ రైతులు కష్టాలు నష్టాలు ఇవన్నీ పడుతుంటే ఒక సినిమా తీసాడు ధైర్యంగా. జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన కనీసం కూతవేడు దూరంలో అక్కడ ఆ రాజధాని ఫైల్స్ సినిమా షూటింగ్ జరిగింది. అంత సాహసం చెయ్యడానికి మరి ఆయనకి ఎట్లా ధైర్యం వచ్చిందో తెలియదు. కానీ రాష్ట్రం వదిలిపెట్టి 5-6 నెలలు కనపడకుండా తెలమరుగా ఎక్కడెక్కడ తలదాచుకున్నటువంటి వాళ్ళు, కొన్ని సంస్థలు టీడీపీలో కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వాడు అర్ధాంతరంగా వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయారు. కేసులకు భయపడి, ఒక్క కేసుకు భయపడే. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైనట్టే కనబడుతుంది. ఈరోజే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకి, అందులో తెలంగాణ 2 స్థానాలు ఉన్నాయి. 2 స్థానాలు కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి ఎన్నిక జరగబోతోంది. ఏపీకి సంబంధించి ఇంకో 2 నెలల తర్వాత ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు జూన్లో ఖాళీగా పోతూ ఉన్నాయి. అయితే తెలంగాణ కంటే ఏపీ గురించి అత్యధికమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ ఎందుకు చర్చ జరగట్లేదో తెలియదు. మిగతా 10 రాష్ట్రాలు వేరే ఉన్నాయి. అయితే మనం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రెండింటి గురించి చర్చిద్దాం. తెలంగాణలో ఎందుకు చర్చ లేదు, ఏపీ గురించి ఎందుకు అంత చర్చ నడుస్తూ ఉంది. దాంతోపాటు లోకేష్ పదే ఈ మధ్యకాలంలో 2-3 మీటింగ్స్లో మండల స్థాయి నాయకులకు ఎమ్మెల్సీలు రాజ్యసభలు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, అలాగా కూడా కొనసాగుతాం అనేటువంటి సందేశం ఇచ్చున్నాడు. కాబట్టి కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ ఈసారి ఏమన్నా అనూహ్యంగా ఒక సాధారణ వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభలో నిల్చోబెట్టి తెలుగుదేశం పార్టీ ఈ ప్రయోగం ఏమన్నా చేయబోతుందా? చాలామంది పేర్లు చర్చల్లో ఉన్నాయి, కానీ ఈ చర్చ కూడా నడుస్తూ ఉంది అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఎవరు చర్చల్లో ఉన్నారు, ఎవరు ఎలా చర్చల్లో ఉన్నారో చర్చిద్దాం. మనతో వివి రావు గారు జాయిన్ అవుతున్నారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం రావు గారు. నమస్తే రావు గారు, తెలంగాణ గురించి ఎందుకు పెద్దగా చర్చ లేదు? తెలంగాణకు సంబంధించినంత వరకు 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 2 స్థానాల్లో పెద్దగా చర్చ లేదు. రెండిట్లలో ఒకటి ఆల్రెడీ అభిషేక్ సింగ్ మన్వి రిటైర్ అవుతున్నాడు, మళ్ళీ ఆయనకి రెన్యువల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2వ స్థానం బీఆర్ఎస్ నుంచి రిటైర్ అవుతున్నాడు సురేష్ రెడ్డి గారు. దానికి బీఆర్ఎస్ వాళ్ళు పెద్దగా ప్రయత్నాలు చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు సింగిల్గా వచ్చే అవకాశాలు లేవు. ఎంఐఎం కూడా కాంగ్రెస్ తోటి కలిసిపోతుంది, కాంగ్రెస్కే మిగతా సందర్భాల్లో వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ తోటి ఇప్పటికిప్పుడు కలిసి ఇది ఇస్తారనేది మనం చెప్పలేము, దాన్ని సాధ్యం కాకపోతే. అయితే లోకల్ ఆప్షన్ వచ్చేటప్పటికి వేం నరేందర్ రెడ్డిని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి. అంటే ప్రస్తుత సలహాదారు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డితో కలిసి నడుస్తున్నాడు. ఆయనతో పాటు కాంగ్రెస్లోకి వచ్చాడు. ఆయనతో పాటు మొన్న ఎన్నికల్లో సాధ్యం కాలేదు టికెట్లు ఇవ్వడాలు, అందుకని ఆయన అట్లా పెట్టుకున్నాడు. ఎమ్మెల్సీ కూడా కేవలం సలహాదారుగా పెట్టుకున్నాడు. కాబట్టి ఆయనకి ఇస్తాడేమో అన్నటువంటి ఇది వినిపిస్తుంది. మిగతా పెద్దగా ఎవరు ప్రయత్నాలు జీవన్ రెడ్డి విహెచ్కి ఆయనకి ఇవ్వడం అనేది సాధ్యం కాని పని. ఈ జీవన్ రెడ్డిది మనం ఈ మున్సిపల్ ఎన్నికల ఎపిసోడ్ చూసాం మనం, అందుకని జీవన్ రెడ్డికి ఆ స్థాయి ఇస్తారనేది. సో అందుకే తెలంగాణలో పెద్దగా చర్చ జరగట్లేదు. ఇక ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఒకటి బీజేపీకి ఒకటి జనసేనకి, 2 తెలుగుదేశం పార్టీకి రావచ్చేమో పొత్తులు, అంటే మేజర్ స్టేక్ తెలుగుదేశం పార్టీది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. ఆ లెక్కను చూసుకుంటే బీజేపీ ఎవరికి ఇస్తుందో, జనసేన లింగంనేని రమేష్కి ఇవ్వబోతున్నారనే చర్చ నడుస్తుంది. సో అది క్లియర్. బీజేపీ అన్నామలై అనే చర్చ ఒకటి నడుస్తూ ఉంది. అది ఇస్తారో లేదో తెలియదు. లేదా బీజేపీ స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరికన్నా ఇస్తారా, అది తెలియని విషయం. తెలుగుదేశం పార్టీ ఎటొచ్చి తెలుగుదేశం పార్టీలో 2 స్థానాల మీదనే చర్చ, చాలా కీలకమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. మీకున్న సమాచారం ఏంటి? అంటే ఉన్న రెండిట్లలో ఒకటి సానా సతీష్కి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి. అది స్పష్టం. ఎందుకంటే సానా సతీష్కి ఇచ్చి కూడా కొద్ది టైమే,
అవును అది మోపిదేవి 1 year, 1.5 year అవుతుంది మోపిదేవి వెంకటరమణ గారు రాజీనామా చేస్తే ఆ స్థానంతో సానా సతీష్ని పంపించారు. పైగా ఢిల్లీలో కాస్త లాబింగ్ అది చేయడంలో సక్సెస్ అవుతున్నాడు అనేటువంటి పేరు కూడా ఉంది సతీష్కి. అందుకని సతీష్కి అది క్లియర్ అనేది ఆ పార్టీ వాళ్ళు కూడా చెప్తుంది, విశ్లేషకులు కూడా చెప్తున్న ఇది మనకున్న సమాచారం కూడా. ఇక ఉన్నది ఒక్క స్థానం. అంటే సతీష్ విషయంలో ఢిల్లీ లాబియింగ్ అంటే ఆయన రాజ్యసభ ఎంపీగా ఉంటేనే చేయగలిగిన లాబియింగ్ అది. అంటే ఏదో ఒక పోర్టు ఉండాలి కదా అక్కడ. ఓకే 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 ఉంటేనే ఇప్పుడు కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళాలి, మంత్రుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ రాజ్యసభ ఇది ఉంటేనే రైట్ పోవడానికి ఈజీగా ఉంటుంది. సో అంటే సానా సతీష్కి మళ్ళీ ఇచ్చే అవకాశం మళ్ళీ ఇచ్చే అవకాశాలు అనేది మీ అభిప్రాయం. అవును. సో ఇక మిగిలింది ఒకటి స్థానాల్లో ఎంతమంది పోటీ పడుతున్నారు? దానికి ఎంత పొడి లిస్ట్ ఉంది. ఓకే, ఆ లిస్టుతో పాటు లోకేష్ చెప్తున్న మండల స్థాయి నాయకులు కూడా ఉన్నారు. లోకేష్ గారు చెప్తున్న మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకుల పేర్లు బయటికి రావడంలా. అది ఆయన మనసులో ఎవరున్నారో చర్చ ఉంది కానీ పేర్లు బయటికి రావట్లా. ఈ రెండో సెక్షన్ ఉంది కదా, ఏది ఈ పదవుల కోసం పరుగులు తీసేది, ఈ సెక్షన్ ఆశావాహులు మాత్రం చాంతాడంత ఉన్నారు. వీళ్ళలో ఎవరి క్రైటీరియా ఏంటి, ఎవరికి ఏదో వస్తుంది, మరి ఎవరు గట్టిగా లాబింగ్ చేస్తారు, అది చంద్రబాబు దగ్గర చేస్తే లాబింగ్ అయిపోద్దా, లోకేష్ దగ్గర లాబింగ్ అయిపోద్దా అనే దాని మీద వాళ్ళ పనిలో నిమగ్నమై ఉన్నారు. లాబింగ్ కాదుగా ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ లేకపోతే సర్వే రిపోర్ట్లు ఇవన్నీ తెప్పించుకుంటారు. ఇవన్నీ రాజ్యసభకు పనికిరావు. లోకల్ నాయకత్వం ఎమ్మెల్యేలకి, జడ్పీ చైర్మన్లకి, రైట్, వీటికి వాటికే తప్ప ఈ రాజ్యసభకి ఐవీఆర్ఎస్లు ఏం పనిచేయవు. అది కేవలం అధినాయకుల దగ్గర మార్కులు రావాలి. ఓకే, అధినాయకుల దగ్గర మార్కులు వచ్చే ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టారు. అంటే ఇప్పటికే మీడియాలో కొంతమంది స్పాన్సర్ చేసి ప్రమోట్ చేయించుకుంటున్నారు పేర్లని, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీకి ఎవరు ఉపయోగపడతారనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, అంటే పార్టీకి కమిటెడ్గా ఎవరున్నారు, సిన్సియర్గా ఎవరున్నారు అని చూసి రాజ్యసభ స్థానాలు ఇచ్చేవాళ్ళు. ఊహించకుండా రాజ్యసభ స్థానాలు దక్కించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చేటప్పటికి, చంద్రబాబు గారి ఇది వచ్చేటప్పటికి కొంచెం ప్రచారం జరిగి కొంచెం పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అనూహ్యంగా ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే మన ఎన్టీ రామారావు గారు లాగానే రాజశేఖర రెడ్డి గారు కూడా తన కోసం పనిచేసినటువంటి వాళ్ళని గుర్తించి తర్వాత వాళ్ళకి అవకాశాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. ఉన్నాయి. అట్లనే జగన్మోహన్ రెడ్డి కూడా తన కోసం పనిచేసినటువంటి వాళ్ళకో, తనకు ఉపయోగపడేటువంటి వాళ్ళకో, వాళ్ళందరికీ కృతజ్ఞత కింద ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి రాజ్యసభ ఇచ్చిండు, లోక్సభలో కూడా ఇచ్చిండు. లోక్సభ మన నందిగాం సురేష్ అసలు ఎవరు ఊహించలే అతను లోక్సభకి వెళ్తాడు, పిలిచి టికెట్ ఇచ్చాడు. తను కూడా ఊహించలే. అవును, అదే అతనే ఊహించలే నాకు వస్తుందని, అతను పిలిచి ఇచ్చాడు. ఇట్లా ఇప్పుడు లోకేష్, చంద్రబాబు కూడా అదే విధానం అనుసరిస్తారా లేదా అనేది మనం చూడాలి. మాటలు మాత్రం చెప్తున్నాడు లోకేష్ బాబు. ఏది పార్టీకి గ్రామ స్థాయిలు, మండల స్థాయి నాయకులకే రాజ్యసభలు పంపించినటువంటి చరిత్ర ఉంది, దాన్ని మళ్ళీ మేము పునరావృతం చేస్తాం, యువకులకి, పార్టీ కమిటెడ్కి పనిచేసే వాళ్ళకి ఇస్తానని చెప్తున్నాడు ఇప్పుడు. కానీ వాతావరణం మాత్రం అలా కనిపించట్లేదు. ఒకవేళ ఇస్తే మాత్రం చరిత్ర అవుతుంది, కానీ వాతావరణం మనకి అట్లా కనిపించట్లే. ఎందుకంటే ఆ సూచనలు మనకి లేవు. ఇక ఆశావాహుల విషయానికి వస్తే ఎవరున్నారు ఆశావాహులు? ఇప్పుడు ఆశావాహుల విషయానికి వచ్చేటప్పటికి మనకి చాలామంది కనిపిస్తున్నారు ఆ లిస్టులో. భాష్యం రామకృష్ణ ఒక పేరు వినిపిస్తుంది, తర్వాత దేవినేని ఉమా, తర్వాత టీడీ జనార్దన్, వీళ్ళు కాక ఇంకొంతమంది పేర్లు కూడా మనకు వస్తున్నాయి. ఇప్పుడు కమ్మపాటి రామ్మోహన్ రావు అని, తర్వాత మన గల్లా జయదేవు, తర్వాత చింతకాల విజయ్, వీళ్ళందరి పేర్లు వస్తున్నాయి. అయితే వీళ్ళందరిలో చంద్రబాబు కానీ లోకేష్ కానీ చూసుకోవాల్సింది ఏంటంటే, పార్టీకి మన కష్టాలు ఉన్నప్పుడు ఎవరు పనిచేశారు, ఎవరు ఉపయోగపడ్డారు, ఎవరు మనకి ధైర్యంగా ఉన్నారు అనే అంశాన్ని పరిశీలించుకోవాలంటే. అయితే ఇక్కడ ఇంకొక విషయం, వీళ్ళందరికంటే ఎక్కువగా వినపడుతుంది కిలార్ రాజేష్ పేరు కూడా వినపడుతుంది. అదే కిలార్ రాజేష్ పాదయాత్రలో అన్నీ తానే, పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ నడిపించిన ఇది కనపడుతుంది. ఇప్పుడు కొన్ని ఆరోపణలు ఉన్నమాట సహజం అండి. కానీ పాదయాత్రలో నేను ప్రత్యక్షంగా చూశాను. పాదయాత్ర కవరేజ్కి వెళ్ళినప్పుడు లోకేష్ వెనక నడుస్తూ ఉంటే ఎక్కడ లైవ్లో కనపడకుండా
ముందు ఆ ఓబీ వ్యాన్ వెనకాలనో జనరేటర్ వ్యాన్ వెనకాలనో నడుస్తూ ఉండేవాడు. లేకపోతే యాత్ర ఎక్కడ ఉంటే దానికంటే ముందు రోజే ముందు గ్రామాలకు వెళ్ళి ఎగ్జాక్ట్లీ అక్కడ వెళ్ళి వాళ్ళని కోఆర్డినేట్ చేయడము, మీటింగులు చేయడము. ఎగ్జాక్ట్లీ అంటే ఎన్ని రాజేష్ కిలార్ రాజేష్ అనే వ్యక్తి గతంలో నుంచి గత ప్రభుత్వంలో కూడా, అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు కూడా లోకేష్కి అన్ని తానే నడిపించాడు. ఆఫీస్ బ్యాక్ ఆఫీస్లో వైసీపీ గవర్నమెంట్ లో కేసులు కూడా అయినాయి. కేసులు కూడా అయినాయి. ఇప్పుడు చంద్రబాబు మీద ఉన్న కేసు వ్యవహారంలో ఇతన్ని కూడా నోటీసులు ఇచ్చారు సిఐడి. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో నోటీసులు కూడా కాదు, విచారణకు పిలిపించారు. జగన్మోహన్ తర్వాత రెక్కీ చేశారు కొన్ని చోట్ల. అవును, ఆయన చేశారు. అయితే ఇప్పుడు ఆయనకి రాజ్యసభ ఇస్తారా లేకపోతే అంతకంటే ఆ చర్చ కూడా ఉంది. రాజేష్ పేరు కూడా వినిపిస్తుంది. అంటే ఒక ఆప్షన్ సతీష్కి ఇచ్చారు కదా, మళ్ళీ ఇద్దరికి ఇస్తే ఏమిటి అనేది కూడా ఆలోచన చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు ఇదే నేపథ్యంలో మన తెలుగుని ఎండి గారిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. రవిశంకర్ గారు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆయనకు కూడా ప్రామిస్ ఉంది అన్నట్టు నేను కూడా ఎక్కడో విన్నాను. అదే ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద ఉక్కుపాదం మోపినప్పుడు అక్కడ రైతులు కష్టాలు నష్టాలు ఇవన్నీ పడుతుంటే ఒక సినిమా తీశాడు ధైర్యంగా. అవును, తన ఆర్థికంగా ఎవరు లేకుండా తన సొంతంగా పెట్టి సినిమా రైతులు అమరావతి ఫైల్స్ అని చెప్పేసి సినిమా తీశాడు. దాన్ని రిలీజ్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు ఆయన. అవును, చాలా కష్టపడ్డారు. అంటే ఈ కష్టంతో పోల్చుకుంటే అసలు సాహసం చేయడమే అతిపెద్ద కష్టం కదా ఆ టైంలో. రవిశంకర్ గారు ఇవాళేదో సినిమా ఫైల్ తీసిండని కాదు, మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి అభిమానిగా తెలుగుదేశం పార్టీకి అసోసియేట్గా పనిచేస్తూ వస్తున్నారు. తన శక్తి మేరకు, తనకు అవకాశం ఉన్న మేరకు ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ వస్తున్నారు. అంటే అందరిలాగా నేను పనిచేస్తున్నా అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం, ప్రమోట్ చేసుకోవడం ఆయన లేదు, చేయలే. కాకపోతే లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఆయనకి ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ కూడా ఉంది అనేది మనకి వినిపిస్తుంది. మనం అడిగినా కూడా చెప్పడం ఆయన ఎండి గారు ఏవో ఉన్నాయిలే అంటారు తప్ప బయటికి చెప్పుకోవట్లేదు ఆయన. కానీ వాస్తవానికి ఆ టైంలో పర్టికులర్గా నేను దగ్గరుండి చూశాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన కనీసం కూతవేడు దూరంలో అక్కడ ఆ రాజధాని ఫైల్స్ సినిమా షూటింగ్ జరిగింది. అంత సాహసం చెయ్యడానికి మరి ఆయనకి ఎట్లా ధైర్యం వచ్చిందో తెలియదు కానీ, రైతుల మీద ఉన్నటువంటిది ఎగ్జాక్ట్లీ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కదా, ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ నటీనటులు పెద్ద నటులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, కోర్స్ తెలుగుదేశం పార్టీతో వాళ్ళకి చాలామందికి అనుబంధం ఉంది. డైరెక్టర్లకి, నటీనటులకి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ నాయకులు అయిన వాళ్ళు ఉన్నారు, లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, ఎస్వీబీసీ చైర్మన్లు అయిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్లుగా పెద్ద డైరెక్టర్లు. వాళ్ళకి ఎవరికి రాని ధైర్యం ఈయనకి ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. ఈయన సాహసం చేసేసాడు. ఇక ఆ సాహసం చేసిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఆయన వెళ్ళిపోయాడు. అది ఎలాంటిదైనా భరించడానికే సిద్ధపడ్డాడు. అక్కడ షూటింగ్ చేస్తే ఆ నటీనటులు కొంతమంది పెద్ద నటులు మేము నటిస్తామని మాట ఇచ్చిన వాళ్ళు తర్వాత ఫోన్లు చేస్తుంటే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదట. చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన. ఆ సినిమా రిలీజ్ సందర్భంగా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. నటీనటులు తెలుగు వాళ్ళనే పెట్టుకోవాలని అనుకున్నారు, అందులో పెద్ద స్టార్స్నే పెట్టుకోవాలని అనుకున్నారు. వీళ్ళెవరు సాహసం చేయకపోతే అప్పుడు వినోద్ కుమార్ని, ఆమె పేరేదో ఉంది పాత హీరోయిన్, ఆమెని పెట్టి చేయాల్సి వచ్చింది. తమిళ్ యాక్టర్ని హీరోగా పెట్టాల్సి వచ్చింది ఇక్కడ. సో ఆ స్థాయి ధైర్యం ఆయన చేసి రైతుల కోసం చేశాడు. తర్వాత రవిశంకర్ గారి మీద 2019లో ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడు అనే ఒక రిమార్క్ ఉంది. ఈయన ఎందుకు చేశాడు అంటే ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, రాజకీయంగా ఎప్పటి నుంచి నాకు ప్రామిస్ ఉంది, ఎంతకాలం నుంచి ఎదురు చూశాను నేను, పోనీ నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను, తర్వాత ఇంకేదన్నా వేరే పార్టీలోకి పోయానా అని కూడా మాట్లాడుతూ వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కూడా జరిగినటువంటి మన గచ్చిబౌలి స్టేడియంలో జరిగినటువంటి కూడా సిబిఎన్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రాంలో కూడా ఆయన పాత్ర కీలకంగానే ఉంది. ఆయనే మొత్తం అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, మొత్తం అందరినీ. మొన్న ఆ విషయాలు కూడా బయటకు వచ్చినాయి కదా, అవును, ఏం చేయని వాళ్ళు మేము చేసామని చెప్పేసి వాళ్ళు వస్తున్నారని చెప్పి మన స్టూడియోలో వాళ్ళు చెప్పారు కూడా. అవునవునవును. అయితే ఈ 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక రాష్ట్రం వదిలిపెట్టిపోయినటువంటి వాళ్ళు కూడా ఇవాళ పైరవీలు చేస్తున్నారు. రాజకీయాలు రాష్ట్రం వదిలిపెట్టి రాజకీయాలు కాదు, రాష్ట్రం వదిలిపెట్టి 5-6 నెలలు కనపడకుండా తెలమరుగా ఎక్కడెక్కడ తలదాచుకున్నటువంటి వాళ్ళు, కొన్ని సంస్థలు టీడీపీలో కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు అర్ధాంతరంగా వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయారు. కేసులకు భయపడే, ఒక్క కేసుకు భయపడే. కొంతమంది అసలు వ్యాపారాలని మానేసుకుని వెళ్ళిపోయారు. ఇటువంటి వాళ్ళంతా వాళ్ళ రంగంలోకి వస్తున్నారు, మాకు కావాలి అని చెప్పేసి. అందుకని ఇవన్నీ కూడా
వాళ్ళు గమనించుకొని పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే పార్టీ 10 కాలాల పాటు మనుగడలో ఉంటుంది. ఇప్పుడు టిడి జనార్దను తర్వాత దేవినేని ఉమా వీళ్ళందరూ పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళే. అంటే మొదటి ఇక్కడ నుంచి 2-3 ఉంటాయి కదా గోపి గారు, 2-3 విషయాలు మనం గమనించాలి. ఇప్పుడు ఎవ్వరికి లేని అతి చిన్న వయసులోనే టీడీ జనార్దన్ గారికి ఆప్కాప్ చైర్మన్ ఇచ్చారు. ఓకే, ఆ రోజు ఆప్కాప్ చైర్మన్ దిగ్గజాలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో తలపండిన వాళ్ళు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు అయి ఉన్నారు ఆప్కాప్కి చైర్మన్ కావడానికి. ఓకే, కానీ ఈయనకు అవకాశం ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. ఇప్పుడు దేవినేని ఉమాకి ఎన్ని అవకాశాలు ఇచ్చారు, ఆయన కూడా చాలా అవకాశాలు ఇచ్చారు. అసలు ఏ అవకాశాలు లేని వాళ్ళు ఉన్నారు కదా పార్టీ కోసం పనిచేసిన. ఇప్పుడు మన ఎండి గారు లాంటి, రవిశంకర్ గారు లాంటి వాళ్ళు, ఓకే, ఇటువంటి వాళ్ళు చాలా మంది. ఇప్పుడు భాష్యం రామకృష్ణ ఉన్నాడు, తను కూడా రేసులోకి వస్తున్నాడు ఇప్పుడు. అదే పార్టీకి అతను ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా పార్టీకి ఫండింగ్ చేస్తున్నాడు అనే పేరుంది, అతని పేరుంది. ఇట్లా పార్టీకి ఆల్రెడీ పనిచేసి అవకాశాలు పొందిన వాళ్ళు మళ్ళీ అవకాశాలు కావాలనే దానికంటే కష్టపడి పనిచేసి కష్టాల్లో నష్టాల్లో అండగా ఉన్నటువంటి వాళ్ళని గౌరవించుకుంటే పార్టీ మిగతా కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది క్యాడర్ కూడా. ఇప్పుడు మన పార్టీ మన ఇవాళ కష్టపడ్డా రేపు మన ఆదరిస్తుంది, మనకు అవకాశాలు ఇస్తుంది అనేటువంటి సంకేతం వెళ్ళాలి. ఆ మెసేజ్ వెళ్తేనే పార్టీ అండగా ఉండటం 10 కాలాల పాటు పార్టీ మనుగడలో ఉంటుంది. అందుకని వీళ్ళందరినీ పక్కన పెట్టి ఆ మండల స్థాయి నాయకుడిని తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెడితే అప్పుడు ఎలా ఉంటుంది? సంతోషంగా పార్టీకి ఆర్డర్ రిసీవ్ చేసుకుంటుంది. అవునా? ఎందుకంటే ఒక మండల స్థాయి నాయకుడిని రాజ్యసభ పంపించారనేటువంటి ఇది ఉంటుంది కదా పార్టీలో. పార్టీలో అది ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అంటే మనం కూడా పనిచేస్తే, పార్టీ కోసం పనిచేస్తే అవకాశాలు వస్తాయి. అయితే తెలుగుదేశం పార్టీలో ఒక 10% వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ ఏదో సందర్భంగా అవకాశాలు వస్తూనే ఉంటాయి, ఇస్తూనే ఉన్నారు. ఏదో రకంగా ఇస్తూనే ఉంటారు, ఏదో రకంగా చేసుకుంటూ పోతూనే ఉన్నారు. అయితే ఈ చంద్రబాబు గారి తర్వాత వచ్చిన లోకేష్ గారు వాళ్ళని గుర్తిస్తాడా లేదా? ఓకే, అంటే ఓల్డ్ ఉన్నటువంటి వాళ్ళని గుర్తిస్తాడా, లేకపోతే ఎదురుగా కనపడే వాళ్ళని గౌరవిస్తాడా అనేది ఒక చర్చ. అంటే ఒక చిన్న కంపారిజన్ సార్ ఇక్కడ. ఇప్పుడు ఈ చర్చ తెలుగుదేశం పార్టీ వరకే పరిమితమా, లేకపోతే గతంలో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కూడా కంపేర్ చేసి ఏమన్నా చూడాలా? వాళ్ళు కూడా ఏమన్నా ఇట్లా ఇచ్చారా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎన్నికలప్పుడు 2004 ఎన్నికలప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. అంటే బలంగా అంటే ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు అధికారంలో వరకు 10 ఏళ్ల పాటు అధికారం పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. అవును కదా. కాంగ్రెస్ పార్టీ అసలు నడిపించడం కష్టమా, పార్టీని బతికించడం కష్టం అనే సందర్భంలో ఆయన పాదయాత్ర మొదలుపెట్టాడు. పాదయాత్ర దిగ్విజయం చేసుకున్నాడు. పాదయాత్రతో ఎన్నికల ప్రచారానికి ఆడియో క్యాసెట్ తయారు చేయాల్సిన సందర్భం వచ్చింది. అప్పుడు హైదరాబాద్లో ఎవరిని అడిగినా ఏ స్టూడియో ఇవ్వాల. ఆయన తెలుగుదేశం పార్టీకి నటులు, దర్శకులు చాలామంది ముందుకొచ్చి ఆడియో క్యాసెట్లు చేయడాలు, అడ్వర్టైజ్మెంట్లు చేయడాలు ఇవన్నీ చేసి పెట్టారు. కానీ రాజశేఖర రెడ్డి చేయలే. అయితే అప్పుడు తనకు ఆర్థికంగా ఎవరైతే ఉపయోగపడ్డారో, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ తనకి ఎప్పుడు ఇబ్బందుల్లో ఉంటే మేమున్నాము అని ఉంచారో వాళ్ళందరినీ గౌరవించాడు ఆయన. వాళ్ళందరికీ పదవులు కంటపెట్టాడు. ఆ తర్వాత దాసనారాయణరావు గారు సినిమా తీశాడు, పిచ్చోడి చేతిలో రాయని, ఇది తెలుగుదేశం పాలన మీద. ఆయనకి రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇచ్చారు. అవును, కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు ఎన్టీ రామారావు గారు పార్టీ కోసం పనిచేసిన రావు గోపాలరావు గారికి, తర్వాత జయప్రదకి, వీళ్ళందరికీ ప్రచారాలు చేశారని చెప్పేసి టికెట్లు ఇచ్చాడు. జయప్రద గారిని రాజమండ్రి పోటీ పెట్టించాడు. తర్వాత చంద్రబాబు రాజ్యసభ ఇచ్చారు. ఇట్లా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మురళీమోహన్, మోహన్ బాబు, అవును, ఇంకా వీళ్ళందరికీ ఇచ్చారు. బాబు మోహన్ మంత్రి అయ్యాడు. అవును, ఇలాంటి కోటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే బీజేపీ నుంచి అయ్యాడు. కోట శ్రీనివాసరావు బీజేపీ, బాబు మోహన్ చంద్రబాబు గారి హయాంలోనే ఇదే అయ్యారు. అంటే అప్పటి వరకు బాగానే ఉంది. గతంలో మనకి ఎవరైతే శ్రీనివాసరావు అయింది కూడా అలయన్స్ లోనే కదా. అలయన్స్లో 99లో బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేసినప్పుడు విజయవాడ నుంచి గెలిచారు ఆయన. కోట శ్రీనివాసరావు గారు గెలిచారు. అట్లా రాజ్యసభ స్థానాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఆర్థికంగా లేనటువంటి వాళ్ళు, ఏది ఖర్చు పెట్టుకునే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేనటువంటి వాళ్ళు, లేకపోతే ప్రజాదరణ లేకుండా, ప్రజల్లో పెద్ద ఆదరణ లేకుండా పార్టీలో కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకే ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేస్తారా అనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి కూడా అలానే ఇచ్చాడు కదా, ఇట్లా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ స్థానాలు. సరే, చంద్రబాబు వీళ్ళు కూడా పార్టీకి గౌరవించి ఇచ్చారు, పార్టీ పనిచేసే వాళ్ళకి. ఇప్పుడు మన విజయనగరం ఎంపీ గారు ఉన్నారు,
అవును, కలిసెట్టి అప్పలనాయుడు. అప్పలనాయుడు ఇటువంటి వాళ్ళకి ఇచ్చారు వీళ్ళు కూడా. ఆ రోజు గెలిచి అయిపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళటానికి ఫ్లైట్ టికెట్కి డబ్బులు ఉన్నాయా అని చంద్రబాబు చంద్రబాబు గారు అడిగారు. అవును, టికెట్ తీసుకున్నావా నువ్వు అని అడిగారు. అవును అవును. అంటే అటువంటి వాళ్ళు వీళ్ళు కూడా గౌరవిస్తున్నారు. ఇప్పుడు కొలిపూడి శ్రీనివాసరావు, ఎంఎస్ రాజు లాంటి వాళ్ళు డబ్బులే ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవును. పార్టీ కోసం పనిచేశారు. పార్టీ కోసం తెగించి పనిచేశారు. కొలిగిపూడి అమరావతి ఉద్యమంతో ఇదయ్యాడు, ఆయన పార్టీతో కూడా ఆయనకి సంబంధం లేదు. కానీ ఎంఎస్ రాజు తెగించి పనిచేసిన వ్యక్తి కదా. పనిచేశాడు పార్టీ కోసం, తెగించి అవును. ధైర్యంగా. అవును. ఎన్ని వస్తాయని వచ్చినా కూడా ఆయన అతనికి ఇవ్వడం సముచితం. అదే అట్లా ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇప్పుడు ఈ రాజ్యసభ కూడా ఏంటంటే ఒక్కటే ఉంది స్థానం. అంటే సానా సతీష్కి కూడా మళ్ళీ రెన్యువల్ చేస్తారా లేదా అనేది కూడా అనుమానమే. అది అంటే చేస్తారని వినిపిస్తుంది. ఇప్పుడేదంటే అవకాశాలు తక్కువ ఉంటాయండి రాజ్యసభకి, అషాహువులు మాత్రం ఎక్కువ ఉంటాయి. అంతే కదా. అందుకని ఆ ఎంపిక అనేది కత్తి మీద సాములాగానే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి, జనసేన పార్టీ నుంచి లింగంనేని రమేష్ అంటే కమ్మ సామాజిక వర్గం నుంచి ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీలో కూడా కమ్మ సామాజిక వర్గానికే ఇస్తారా అనే చర్చ కూడా నడుస్తూ ఉంది. అంటే పార్టీలు వేరు కాబట్టి వాళ్ళు ఎవరికో ఇచ్చుకున్నారు, ఇక్కడ ఇవ్వచ్చా అనే చర్చ ఉంది. ఇప్పుడు ఆశిస్తున్న వాళ్ళలో ఎక్కువగా కిలార్ రాజేష్ అయినా, టీడీ జనార్దన్ అయినా, భాష్యం రామకృష్ణ అయినా, దేవినేని ఉమా అయినా, ఇలాంటి వాళ్ళు మళ్ళీ అంతా కమ్మ సామాజిక వర్గమే కనబడతావు. గల్లా జయదేవ్ అయినా, గల్లా జయదేవ్ ఇలాంటి వాళ్ళు కనబడతారు. మరి ఆ ఈక్వేషన్ కూడా మళ్ళీ మీరు అన్నది ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే చంద్రబాబు గారు కూటమిని ఒక యూనిట్గా చూస్తారు ఆయన. అవును కదా, మంత్రివర్గంలో చూసాం మనం. కరెక్ట్, కూటమిని ఒక యూనిట్గా చూస్తాడు. కరెక్ట్ కరెక్ట్. మరి ఆ సమీకరణాల్లో ఎవరిని చేస్తారా ఏంటి అనేది ఒక మనకు కూడా ఫజిల్గానే ఉంటుంది. ఇప్పుడు మన ఎండి గారు కూడా పోనీ అనూహ్యంగా ఏమన్నా లోకేష్ హామీ ఇస్తున్నట్టు ఇది తెచ్చి పెడతారా చూడాలి. ఇంకా చూడాలి మండల స్థాయి కార్యకర్తలను. ఏదేమైనా కత్తి మీద సాములాగానే ఉంటుంది ఈ ఎంపిక అనేది, రాజ్యసభ ఎంపిక. రైట్ సార్. తర్వాత ఎంపిక అయిన తర్వాత మామూలుగా జరిగిపోతూనే ఉంటాయి. తర్వాత మళ్ళీ ఎవరు పెద్దగా తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కూడా చర్చోపచర్చలు జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, ఊహాగానాలు వస్తుంటాయి, మీడియాకి లీకులు వస్తుంటాయి, ఇవన్నీ చేస్తారు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఒక ఫైన్ మార్నింగ్ ఆయన ఈ పేరు చెప్పేస్తాడు. అంతే. అట్లా ఇప్పుడు కూడా అట్లనే జరిగే అవకాశం. థ్యాంక్ యూ.